అయితే సారీ ఫ్రెండ్స్, 2 డేస్ 3 డేస్ అవుతుంది రోజుకి వీడియో పెట్టకుండా. అయితే నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను పెట్టలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోకి ఎందుకు ఇలా బిజీ అని అంటున్నారని అనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం పని ఉండే అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు తండ్రి దూరం అయితే ఆడపిల్ల జీవితం అనే పార్ట్ 2 పెట్టబోతున్నాము. ఎలా ఉంది, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది చూడండి ఫ్రెండ్స్. ఊరుకోండి బిడ్డ, నేనున్నా కదా ఇప్పటి నుంచి. మీకు అమ్మాయినా డాడీ అయినా రెండు నేనే. మీకు అమ్మనే తెచ్చిపోయింది అనుకోండి, డాడీ ఉన్నాడు అనుకోండి, మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా బిడ్డ. నేను చూసుకుంటా కొడుక, మీరు ఏడవకుండిరా. నేను లేనా, నేను ఇంకున్నా బిడ్డ. నేను ఏదో ఒక కష్టం చేసి నన్ను చూసుకొని సాదుకుంటా బిడ్డ. మీరు మాత్రం బాధపడకుండా బిడ్డ. అమ్మా నువ్వు కూడా ఏడవకమ్మా, నువ్వు ఏడుస్తే తమ్ముడు కూడా ఏడుస్తుండమ్మా, నేను కూడా ఏడుస్తుండమ్మా. నేను చిన్న ఉన్నాం కదమ్మా, నువ్వే బాధపడితే నేను ఎవరికి చెప్పాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా. అవునమ్మా, నువ్వేడవకమ్మా. అక్క నేను పెద్దగైనాక నిన్ను మంచిగా చూసుకుంటామమ్మా. ఏదో ఒకటి చేసి మంచిగా చూసుకుంటామమ్మా. నువ్వైతే ఏడవకమ్మా. మేమున్నామమ్మా, నీకెవ్వరున్నా లేకపోయినా మేమున్నామమ్మా. మేము ఎప్పుడు నీతోనే ఉంటామమ్మా. నువ్వు ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా. అయ్యో కొడుక, అయ్యో బిడ్డ, నేనేం బాధపడ. నాకు మీరున్నారు కదరా, మీరున్నన్ని రోజులు నేను మంచిగానే ఉంటా. మీకోసమన్నా నేను బతుకుతారా? నేను మీకోసం ఎంత కష్టమైనా చేస్తా బిడ్డ. మీరు మాత్రం మంచిగా చదువుకొని మన డాడీ పేరు నిలబెట్టాలి సరేనా? మీరు ఎప్పుడు బాధపడద్దు సరేనా బిడ్డ? ఇక ఫ్రెండ్స్ చూసిరా ఫ్రెండ్స్, ఇట్లానే అయితే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళైతే మస్తు బాధపడతారు. అది అసలు అయితే వాళ్ళ నాన్న కాలు పెట్టుకొని చనిపోయింది అనమాట. మేమైతే ఈ కథలో అదంతా ఎందుకు బాగుండదు కదా, మళ్ళీ ఆమె కూడా వద్దు అని చెప్పింది అనమాట. అందుకనే మేమైతే ఆ కాలిపోయిన ఏం పెట్టకుండా నార్మల్గా హాస్పిటల్ స్టోరీయే పెట్టినాం ఫ్రెండ్స్. ఒక ఆడపిల్లకి తండ్రి చనిపోయిన తర్వాత ఎంత బాధ ఉంటుంది అనేది ఈ స్టోరీలో అయితే నా వరకు అయినంత వరకు నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే చూసి మరి నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇట్లనే అయితే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత చాలా రోజులకి ఇంకా ఆమె అప్పటి వరకు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరే చదువుకుంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనను వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మ ఒక్కతే అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అయితే చదివించారు అనమాట. అయితే తను ఈ చదివించారు అంతా అయిపోయింది. ఇంకా 7th క్లాస్ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాము. ఒక స్టోరీ అయితే జరిగిందంట, అది మేమందరం కూడా చాలా షాక్ అయ్యాం. ఇగో ఈరోజు అయితే ఎవరైతే హిందీ రాయలేదో వాళ్ళకి అందరికీ నేను ఈరోజు పనిష్మెంట్ ఇస్తా. హిందీ అందరు రాసిరా. అవును, నువ్వెవరమ్మా కొత్తగా కనిపిస్తున్నావు? సార్ నేను కొత్తగా జాయిన్ అయినా సార్. నీకేమైనా తెలుగు ఉందా? ఏందమ్మా నువ్వు ఒక 2 నెలల ముందు స్కూల్ అయిపోయి 2 నెలల ముందు ఎవరైనా జాయిన్ అవుతారా? ఏం చదివినావు? ఏమంత మార్కులు ఉన్నాయి? ఏ మార్కులు కూడా లేవు. ఆడేమో కథలు పడి ఉంటావు, అందుకే తీసుకొచ్చి స్కూల్లో పడేసిరు. కాదు సార్. ఏం కాదమ్మా. సార్ ఈమె నా ఫ్రెండ్ సార్, మా ఇంటి దగ్గరనే ఉంటుంది. వీళ్ళ నాన్న మొన్ననే చనిపోయిండు సార్. ఈమె ఇంతకుముందు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది. వాళ్ళ నాన్న చనిపోయినాక వాళ్ళ అమ్మ ఒక్కతే అవుతుందని తీసుకొచ్చి ఇలా జాయిన్ చేసిరు సార్. మీరు అట్లా ఎట్లా అంటారు సార్? సరే సరే, నాకు తెలియదు కదా అందుకే అన్న ఫోన్ పై. సరే అమ్మ ఏమనుకోకు, నువ్వైతే నోట్స్ రాసుకో. ఇప్పుడు రేపు నీ నోట్స్ చెక్ చేస్తా సరేనా? అన్ని రాసుకొని రావాలి. సరే సార్. ఏడవకు అవుకో. ఇక ఏమో తెలియకన్నా మళ్ళీ బాధపడకమ్మా. సరే నాన్న చనిపోయింది అని చెప్పేసి బాధపడుకుని ఉండకు. నోట్స్ అయితే రాసుకో సరేనా? సరే సార్. అంజలి, నీ నోట్స్ ఆమెకి ఇయ్యమ్మా, ఆమె రాసుకుంటుంది సరేనా? సరే సార్, ఇస్తాం. తీసుకోవే బుజ్జి. సరే పిల్లలు, మీరందరూ రేపు నోట్స్ రాసుకొని ఖచ్చితంగా రావాలి. కనీసం ఈ రోజు రాసిన పాఠమైనా ఉండాలమ్మా నీ బుక్లో సరేనా? ఈ రోజు అయితే ఏమనట్లేదు. ఈ పాఠం కూడా రాసుకోకపోతే రేపు మాత్రం నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను. సరే సార్. నీ పేరేంటిది? నా పేరు బుజ్జి. నీ పేరు? నా పేరు రాణి. బుజ్జి నా నోట్స్ తీసుకోవే, రాసుకో. మళ్ళీ సార్ రేపు పనిష్మెంట్ నిజంగానే ఇస్తాడు. హిందీ సార్ అంటే అందరికీ మస్తు భయం, మస్తు కొడతాడే. సరే, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో రాసుకొని నీకు మళ్ళీ రేపు పొద్దున స్కూల్కి వచ్చేటప్పుడు ఇచ్చేస్తా సరేనా? అమ్మా బిడ్డ వచ్చిన తల్లి పో, బ్యాగ్ ఆడబెట్టి ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంత ఏమన్నా తినమ్మా, మన తీసుకురావాలా? అమ్మా సరే. అవునరా బుజ్జమ్మ, స్కూల్లో మంచిగానే ఉందమ్మా? మంచిగా చెప్తున్నారా? ఏమన్నా అంటురా సార్లు గిట్టంగా? ఏమంటలేరు మమ్మీ, ఒక్కటే రోజు కదా, రేపటి నుంచి చూస్తా. ఏమన్నా అంటే చెప్తా సరేనా? నా హోంవర్క్ ఇచ్చిరా తల్లి, హోంవర్క్ చేసుకో. మళ్ళా మ్యాగీ తినేసి హోంవర్క్ చేసుకో. సరే మమ్మీ. తమ్ముడు ఫోన్ చేసిండాయే? లేదు బేట, సాయంత్రం చేస్తారు కావచ్చు.
సరే మమ్మీ, నేను తిని హోంవర్క్ చేసుకుంటా, సరేనా? సరే తల్లి, నాకు పని ఉంది, నేను పోయి పని చేసుకుంటా, నువ్వు తిను. సరే మమ్మీ. అదనమాట ఫ్రెండ్స్, అయితే తను మరి హోంవర్క్ చేసిందా చెయ్యలేదా, మరి రేపు సార్ ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడా? మీకు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాను కదా, అదైతే రేపైతే పోస్ట్ చేస్తానన్నమాట. ఈ రోజు అయితే కొంచెం మీకోసం అని చెప్పేసి నేను కొంచెమే వీడియో చేశాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏదైనా మార్చాలి అనుకుంటే మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.